everyone, welcome to Raji's Geology classes. So in yesterday's video, we discuss about female reproduction, right? In female reproduction system only, this topic included. What is this topic? External genitalia. Okay. In yesterday's female reproduction system, we discussed that these topics. What are they? Ovaries, fallopian tubes, uterus, and vagina. These topics are completed in yesterday's video. So in today's video, we are going to be discussing about external genitalia. Okay. So in yesterday's video, we are learned about internal structure. రైట్. సో నిన్న మనం చెప్పుకున్న వీడియోలో నిన్న చెప్పిన క్లాస్లో ఏం చెప్పాను, పెల్విక్ క్యావిటీ లోపల ఉండే అన్ని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ చదువుతాం. రైట్. పెల్విక్ క్యావిటీ లోపల ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఏవి? ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటిరస్, వెజైనా, ఇవన్నీ పెల్విక్ క్యావిటీ లోపల ఉంటాయి. ఇవి మనకు బయటికి కనపడవు. ఓకే. సో ఈరోజు చదువుకునే ఎక్స్టర్నల్ జెనిటేలియా మాత్రం బయట నుంచి కనిపిస్తాయి. బయటికి కనిపించే పార్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్టర్నల్ జెనిటేలియా. ఎక్స్టర్నల్ అంటేనే బయట, జెనిటేలియా అక్కడ కనిపించే పార్ట్స్ అన్నీ కూడా మనం ఈరోజు చదువుతాం అనమాట. ఓకే ఫైన్. యెస్టర్డేస్ టాపిక్ వాట్ వీఆర్ కంప్లీటెడ్ మా? ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం? వీఆర్ కంప్లీటెడ్ అబౌట్ ఓవరీస్ ఆర్ కంప్లీటెడ్, 2 fallopians completed, fallopian tubes we are completed, and also uterus. యూటిరస్ కోసం చదివాం, వెజైనా కోసం కూడా చదివాం. సో ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? బయటికి కనపడతాయి, ఏవేవి కనిపించవు, పెల్విక్ క్యావిటీ లోపల కనపడతాయి. ఓకే ఫైన్. నిన్న కొన్ని పాయింట్స్ మిస్ చేశాను ఈ టాపిక్లో. ఆ పాయింట్స్ మనకి ఐపీకి యూజ్ అవ్వవు కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఏంటి మా అంటే, నేను మీకు నిన్న చెప్పా, ఇది ఏంటి, ఈ ట్యూబ్స్ ఏమంటామని చెప్పాను? ఫాలోపియన్ ట్యూబ్స్. ఏంటివి? ఫాలోపియన్ ట్యూబ్స్. అండ్ ఆల్సో వీ కెన్ కాల్ దట్ ఓవిడక్ట్స్ అని కూడా చెప్పా. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్? మీన్స్ ఓవిడక్ట్స్. క్లియర్? క్లియర్. సో in a fallopian tube, these finger-like structures are called ఏమని చెప్పా? ఫింబ్రియే. So these finger-like structures are called fimbriae. And next, above this fimbriae, అంటే ఈ ఫింబ్రియేకి పైన ఈ ఫనెల్-like స్ట్రక్చర్ ఉంది కదమ్మా, ఈ ఫనెల్-like స్ట్రక్చర్ని ఏమంటారు అంటే ఇన్ఫండిబులం. సో వచ్చి ఇక్కడ చూడండి, దిస్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఫింబ్రియే, అబోవ్ దిస్ ఫనల్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ఇన్ఫండిబులం. ఇన్ఫండిబులం. సో అబోవ్ ద ఇన్ఫండిబులం దిస్ వైడ్ ట్యూబ్ ఫ్రమ్ హియర్ టు హియర్ కాల్డ్ ampulla. Okay, clear? This narrow tube is called isthmus. Clear? So in a fallopian tube having 3 structures ma, infundibulum, ampulla, isthmus. ఈ 3ని కలుపుకొని మనం ఏమనాలి? fallopian tube. ఆర్ ఏంటి ఇంకోటి? ఓవి. సో చూడండి, ఇక కన్ఫ్యూజ్ కాకూడదు. ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ఫింబ్రియే. ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఫింబ్రియే. అబోవ్ ఫింబ్రియేకి పైన ఫనల్ లైక్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ ఫింబ్రియేకి పైన ఫనల్ లైక్ స్ట్రక్చర్ని ఇన్ఫండిబులం అనాలి. ఇన్ఫండిబులంకి పైన ఈ వైడ్ స్ట్రక్చర్, వైడ్ ప్లేస్ని ఏమంటాం? యాంపులా. ఏంటిమా? యాంపులా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నారో కనబడుతుంది, సో తక్కువ స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఏమనాలి అంటే ఇస్తమస్. సో ఫాలోపియన్ ట్యూబ్లో 3 పార్ట్స్ ఏంటంటే అవి ఇన్ఫండిబులం, యాంపులా, ఇస్తమస్. క్లియర్? సో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫర్టిలైజేషన్ మీన్స్ ఫ్యూజన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్ అండ్ మేల్ గ్యామెట్.
ఫీమేల్ గ్యామెట్ ఏంటి? ఓవం. మేల్ గ్యామెట్ ఏంటి? స్పర్మ్స్. సో దిస్ ఫీమేల్ గ్యామెట్ ఓవం, మేల్ గ్యామెట్ స్పర్మ్ ఫ్యూజన్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. సో ఆ ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది? వేర్ ద ఫర్టిలైజేషన్ ప్లేస్. ఎక్కడ జరుగుతుంది ఫర్టిలైజేషన్ ప్లేస్ అంటే ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏంటంటే వేర్ ఈజ్ ఫర్టిలైజేషన్ అకర్స్. ఎక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది? ఫాలోపియన్ ట్యూబ్లో. ఫాలోపియన్ ట్యూబ్లో ఏ ప్లేస్లో జరుగుతుందంటే యాంపులా. సో ఫర్టిలైజేషన్ takes place in ampulla in which tube? Fallopian tube. Clear? Clear? This is the neat point of your question. Remember, fertilization occurs in fallopian tube. In fallopian tube, which part means ampulla? Clear? Clear. And next another one. I said you this fallopian tube, uterus, vagina or accessory ducts అంటే ఇంపార్టెంట్ డక్ట్స్. ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టంలో ఇంపార్టెంట్ డక్ట్స్ ఏవి అని అడుగుతారు క్వశ్చన్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డక్ట్స్ ఆర్ యాక్సెసరీ డక్ట్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్? ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్స్, యూటిరస్, వెజైనా. ఎందుకు మేడం ఇవే ఇంపార్టెంట్ డక్ట్స్ అంటే చూడండి మా ఫాలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుంది? ఓవంని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓవరీ నుంచి తీసుకొని ఈ ఓవంని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగినాక జైగోట్ ఎంబ్రియా లాగా మారుతుంది. ఈ ఎంబ్రియాని కిందికి పుష్ చేస్తుంది యూటిరస్. సో ఇక్కడ నుంచి బేబీ అనేది విజైనా నుంచి బేబీ అనేది బయటకు వస్తుంది. సో ఇవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అనమాట. ఆ ప్లేస్ నుంచి ముందుకు పంపిస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టంలో ఫాలోపియన్ ట్యూబ్, యూటిరస్, వెజైనా ఆర్ ఇంపార్టెంట్ డక్ట్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్. క్లియర్? ఇది కూడా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్ నెసెసరీ డక్ట్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్ ఆర్ యాక్సెసరీ డక్ట్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్? ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్స్, యూటిరస్ అండ్ వెజైనా. దీస్ ఆర్ ద డక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ బేబీ రెడీ అయిపోయిందమ్మా. బేబీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బేబీ ఎక్కడి నుంచి రావాలి? వెజైనా నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఏముంటుందని చెప్పిన? సర్విక్స్. సో ద క్యావిటీ ఆఫ్ సర్విక్స్ కాల్డ్ సర్వికల్ కెనాల్. ఇక్కడ ఏముంటుంది? సర్వికల్ కెనాల్. సో ఇక్కడ నుంచి వెజైనా, ఇవేంటి? సర్వికల్ కెనాల్. సో సర్విక్స్ ప్లస్ వెజైనా ఈస్ కాల్డ్ బర్త్ కెనాల్ మా. సర్విక్స్ ప్లస్ వెజైనా కాల్డ్ బర్త్ కెనాల్. ఎందుకు మేడం బర్త్ కెనాల్ అంటే బేబీ 9 months కంప్లీట్ అయిన తర్వాత బేబీ ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది? ఈ సర్విక్స్ నుంచి వెజైనా నుంచి కదా బయటకు రావాలి. ఈ బేబీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సర్విక్స్ ప్లస్ వెజైనా నుంచి బయటకు వస్తుంది. అందుకని సర్విక్స్ ప్లస్ వెజైనా ఆల్డ్ కాల్డ్ బర్త్ కెనాల్. ఏంటి? బర్త్ కెనాల్. సో ఈ పాయింట్స్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాట్ ఈస్ అ బర్త్ కెనాల్? వాట్ ఆర్ ద యాక్సెసరీ డక్ట్స్ ఇన్ అ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్? ఓకే, క్లియర్. ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ విచ్ ప్లేస్? In a fallopian tube, which place, in which part fertilization occurs? These kind of questions is we can see in a neat point of view. That's why I am telling you again. Okay, clear? Clear. So next we should talk about external genitalia. External genitalia. So we should talk next external genitalia. See ma, drawing nothing.
సో ఎక్స్టర్నల్ జెనటీలియా అంటే ఐ విల్ సే యూ రైట్ నౌ ఓన్లీ. ఏంటి? బయటికి కనిపించే పార్ట్స్. బయటికి కనిపించే పార్ట్సే ఎక్స్టర్నల్ జెనటీలియా. సో ఎక్స్టర్నల్ జెనటీలియా వచ్చే పార్ట్స్ ఏంటి అంటే ఇక్కడ హెయిర్ ఉంది. ఏం హెయిర్? ప్యూబిక్ హెయిర్. ఏమేది? ప్యూబిక్ హెయిర్. సో ఇక్కడ ఉండే ఈ టిష్యూని ఏమంటామంటే మోనస్ ప్యూబిస్. మోనస్ ప్యూబిస్. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ని ఏమంటామంటే మోనస్ ప్యూబిస్. ఇదంతా ఫ్యాట్ టిష్యూ. ఇక్కడ ఉండేదంతా కూడా ఫ్యాట్ టిష్యూ. ఆ ఫ్యాట్ టిష్యూని కవర్ చేస్తూ స్కిన్, ఆ స్కిన్ పైన ఏంటి? ప్యూబిక్ హెయిర్ ఉంటుంది. ఏంటిమా? ప్యూబిక్ హెయిర్. ఈ పార్ట్ని ఏమంటామంటే మోనస్ ప్యూబిస్. మోనస్ ప్యూబిస్. మోనస్ ప్యూబిస్ is covered by skin and pubic hair. ప్యూబిక్ హెయిర్. క్లియర్? ప్యూబిక్ హెయిర్ బయటికి కనిపిస్తుంది కదా, రైట్? సో హెయిర్. సో నెక్స్ట్ ఈ మోనస్ ప్యూబిస్ పార్ట్ కింద ఏం స్టార్ట్ అవుతుంది అంటే లేబియా మెజోరా. లేబియా మెజోరా. సో ఈ ప్యూబిస్, మోనస్ ప్యూబిస్ పార్ట్ కింద అంటే ఎక్కడైతే ప్యూబిక్ హెయిర్ ఉంటుందో ఆ పార్ట్ కింది నుంచి 2 టిష్యూ ఫోల్డ్స్ ఫామ్ అవుతాయి. 2 టిష్యూ ఫోల్డ్స్. ఇలా 2 టిష్యూ ఫోల్డ్స్ ఉంటాయి. వీటిని ఏమంటామంటే లేబియా మెజోరా. ఏంటది? లేబియా మెజోరా. ఇట్లా పెద్ద కనపడే పార్ట్స్ 2 టిష్యూ ఫోల్డ్స్ ఉంటాయి. సో ఈ టిష్యూ ఫోల్డ్స్ని ఏమంటున్నాం? లేబియా మెజోరా. ఈ లేబియా మెజోరాకి కింద 2 టిష్యూ ఫోల్డ్స్ ఉంటాయి. మనకి చిన్నగా ఉంటాయి. వీటిని ఏమంటాం అంటే బిలో ద లేబియా మేజర్ కింద కూడా 2 టిష్యూ ఫోల్డ్స్ ఉంటాయి. వాటిని ఏమంటున్నామంటే లేబియా మైనోరా. లేబియా మెజోర్ ఏమో బిగ్ పార్ట్స్. లేబియా మెజోర్ కింద ఉండే పార్ట్స్ ఏంటి? కింద 2 టిష్యూ ఫోల్డ్స్ ఉంటాయి అక్కడ కూడా. వాటిని ఏమంటున్నాం? లేబియా మైనోరా. క్లియర్? సో ఈ లేబియా మెజోరా వేటికి సరౌండ్ చేస్తూ ఉంటుందంటే ఇంతకుముందు మనం వెజైనా చదివినాం. సో ఈ వెజైనాకి సరౌండ్ చేస్తూ లేబియా మెజోరా ఉంటాయి. లేబియా మెజోరా పార్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వెజైనా. Okay, this is the vagina. So vagina is surrounded by what ma? Labia majora. Next, above the vagina another opening is there. Above the vagina another opening is there. What is that opening? Urethral opening. Urethral opening. So above the urethra having that finger-like structure. Here having that finger-like structure called clitoris. Clear? And here having another opening, that is anus. Anterior end. Posterior end. క్లియర్? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? ఇవి ఎక్కడ ఉంటాయి పార్ట్స్ అనేది మీకు అర్థమవుతుందా? చూడమ్మా, ఇవి బయట నుంచి చూస్తున్నప్పుడు కనిపించే పార్ట్స్ ఇవి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నిన్న చదివినాయి ఏంటి అవి?
ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటిరస్, ఈ పార్ట్స్ అన్నీ కూడా వెజైనా, ఇవన్నీ లోపల ఉండే పార్ట్స్. ఓకే, లోపల ఉండే పార్ట్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ జెనిటీ అంటే బయటికి కనపడే పార్ట్స్ ఏంటంటే, అసలు బయటికి కనిపించేటి చూడండి మా, బయటికి కనిపించేటి మనకి, మీరు ప్యూబిక్ హెయిర్ ఉంటుంది, హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఉండే ఆ పార్ట్ని ఏమంటున్నామంటే మోనస్ ప్యూబిస్. ఆ హెయిర్ ఉండేది మొత్తం కూడా ఫ్యాట్ టిష్యూ అనమాట. ఆ ఫ్యాట్ టిష్యూ మొత్తం కవర్ చేస్తే ఏముంటుంది అంటే స్కిన్ అండ్ ప్యూబిక్ హెయిర్. సో దాని నుంచే 2 టిష్యూ ఫోల్డింగ్స్ వస్తాయి. ఎక్కడి నుంచి, మోనస్ ప్యూబిస్ నుంచి 2 టిష్యూ ఫోల్డింగ్స్ ఇలా వస్తాయి. ఆ 2 టిష్యూ ఫోల్డింగ్స్ని ఏమంటున్నామంటే లేబియా మెజోరా. ఏంటది? లేబియా మెజోరా. బిలో దిస్ లేబియా మెజోరా హ్యావింగ్ 2 స్మాల్ టిష్యూ ఫోల్డింగ్స్. లేబియా మెజోరాకి కింద మళ్ళీ ఫోల్డింగ్స్ ఉన్నాయి, వీటిని ఏమంటున్నాం? లేబియా మైనోరా. లేబియా మైనోరా. సో సి, ఇక్కడ ఒక కనపడుతుంది, ఒక హోల్ కనపడుతుంది, దాన్ని ఏమంటున్నాం? వెజైనా. సో వెజైనాని సరౌండ్ చేస్తే ఏముంటుంది? లేబియా మెజోరా. ఎబో ద వెజైనా హ్యావింగ్ యురెథ్రల్ ఓపెనింగ్. మా బేబీ వచ్చే ప్లేసు, యూరిన్ వచ్చే ప్లేస్ సేమ్ కాదు. ఓకే, సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగే ప్లేస్, యూరిన్ బయటకు వచ్చే ప్లేస్ సేమ్ కాదు. వెజైనా నుంచి బేబీ బయటకు వస్తుంది, సెక్సువల్ ఇంటర్ కోర్స్ కూడా ఎక్కడ జరుగుతుంది? వెజైనాలో జరుగుతుంది. దిస్ వెజైనా పార్ట్ ఈస్ ఫర్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అండ్ బేబీ వస్తుంది బయటికి, బేబీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద వెజైనా. బట్ యూరిన్ ఇక్కడ నుంచి రాదు, వెజైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? యురేథ్రల్ ఓపెనింగ్ నుంచి వస్తుంది. సో యూరిన్ కమ్ ఫ్రమ్ యురేథ్రల్ ఓపెనింగ్, సెక్సువల్ ఇంటర్ కోర్స్ అండ్ బేబీ కమ్ అవుట్ ఫ్రమ్ వెజైనా. సపరేట్ ఓపెనింగ్స్ ఉన్నాయి, యూరిన్కి సపరేట్ ఓపెనింగ్, బేబీ రావడానికి, సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగడానికి సేమ్ ప్లేస్ కాదు, సపరేట్ ఓపెనింగ్. యూరిన్ రావడానికి యురేథ్రల్ ఓపెనింగ్, వెజైనా నుంచి బేబీ బయటకు వస్తుంది, సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరుగుతుంది. క్లియర్? క్లియర్. Above this clitoris, that is a finger-like structure, ma. Finger-like structure. Don't have any function. Finger-like structure. That finger-like structure is called clitoris. What is that? Clitoris. Next, below the vagina, having that anus. Excreta ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? నాట్ యూరిన్, ఎక్స్క్రీటా ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అంటే యానస్. క్లియర్? క్లియర్? I think it is clear. Clear? Fine. So this is all about external genitalia. Clear? Clear. So may I rub this? So see, if you have a book in your textbook, you can see this diagram. Is this visible? కనపడుతుంది? This visible? ఈ డయాగ్రామ్ మీకు కనపడుతుంది. సో మీకు ఈ డయాగ్రామ్ అర్థమైందా అసలు ఏంటిది? I will show you what is it. Okay. సీమా, ఇది ఎక్కడ పార్ట్ అంటే, మనం ఇలా సైడ్కి నిల్చున్నప్పుడు ఒక లెగ్ తీసేయండి. సైడ్కి నిల్చున్నప్పుడు ఒక లెగ్ తీసేసి, ఒక లెగ్ని కట్ చేస్తే, ఒక లెగ్ తీసేస్తే, ఇప్పుడు ఈ సగం హాఫ్ పార్ట్ నేను తీసేసిన, ఈ హాఫ్ పార్ట్ తీసేయండి. తీసేస్తే ఏం కనపడుతుందో, ఇలా కట్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుందో ఆ పిక్చర్. ఎక్కడ? ఓన్లీ పెల్విక్ క్యావిటీ, నాట్ అబ్డామినల్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ. ఓన్లీ ఒక పెల్విక్ క్యావిటీలో మాత్రమే ఒక లెగ్ని బయటికి తీసేసేయండి, లెగ్ని బయటికి కట్ చేసేయండి అనుకోండి. కట్ చేసినాం అనుకోండి, ఏం కనపడుతుంది సైడ్ నుంచి చూస్తే? చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, బ్యాక్ యానస్. ఇక్కడ నుంచే ఏం బయటకు వస్తుంది? ఎక్స్క్రీటా. ఎక్స్క్రీటా బయటకు వచ్చేది యానస్ నుంచి.
Okay, not urine, excreta. Excretory material comes from anus. Next, what is this? Anus ki paina ఏముంది? ఏముంది? What is that? Vagina. Above the anus, vagina. Above the vagina, urethral opening. What is that? Urethral opening. So anus నుంచి excretory material వస్తుంది. Excretory material. Urethral opening నుంచి ఏమొస్తుంది బయటికి? Urine. Okay, I'm writing here. From anus, excreta. Excreta comes out. So above the anus having vagina. సో వెజైనా ఏం జరుగుతుంది? వెజైనాలో నుంచి యూరిన్ వస్తుందా? కాదు. ఏం జరుగుతుంది? బేబీ కమ్స్ అవుట్ ఫ్రమ్ వెజైనా అండ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అక్కర్స్. సో వెజైనాలో సెక్సువల్ ఇంటర్కోర్స్ జరుగుతుంది, బేబీ బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి? వెజైనా నుంచి. నెక్స్ట్ ఓపెనింగ్ ఏంటి మా? యురేత్రా. ఏంటి? యూరిన్ కమ్ అవుట్స్. క్లియర్? నౌ ఐ థింక్ యు ఆర్ క్లియర్. Don't get confusion between vagina and urethral opening. So we have the separate opening for vagina and urethra, anus. యూరిన్ రావడానికి, సెక్సువల్ ఇంటర్కోర్స్ జరగడానికి సపరేట్ ఓపెనింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ యురెత్రా, అనదర్ వన్ ఈజ్ వెజైనా. డోంట్ గెట్ కన్ఫ్యూజన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. బట్ మేల్స్లో సపరేట్ ఓపెనింగ్ ఉండదు. యూరిన్ రావడానికి, సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడానికి సపరేట్ ఓపెనింగ్స్ అనేటివి మేల్స్లో ఉండవు. కానీ ఫీమేల్స్లో మాత్రం సపరేట్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఏంటవి? వెజైనా అండ్ యురెత్రా. క్లియర్? దిస్ ఇమేజ్ ఆల్సో క్లియర్? సో ఇక్కడ ఏముంటుంది? అబోవ్ ద యురెత్రల్ ఓపెనింగ్ దట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్. ఏంటి ఫింగర్ లైక్ స్ట్రక్చర్? ఇది క్లీటోరిస్. క్లియర్? నెక్స్ట్ labia minora. So below the labia minora having big labia majora. This is all about what? Female reproduction system. See above what here? Anus kaithe rectum untundi ikkada, rectum. So urethral opening ki paine undale urinary bladder, having that urinary bladder. Here this is vagina opening, right? So this vagina opening, sorry, vagina ki emuntundi? Uterus. So vagina ki uterus, urethral opening ki enti? Urinary bladder. Clear? I think this is clear. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ పోయిందా? క్లియర్. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఫీమేల్స్. ఏంటి మాది? ఏంటి? మమ్మల్ గ్లాండ్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటది? ఈ టాపిక్లోనే 8 మార్క్స్ క్వశ్చన్లోనే ఇది. ఏంటి? మమ్మల్. So mammal glands are the characteristics feature of female mammals. The functional of mammal glands. Functional in mammal glands are characteristics feature of females. So prati female lo functional
ఫంక్షనల్ మమ్మల్ గ్లాండ్స్ ఉండడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో లెట్స్ సీ ద మమ్మల్ గ్లాండ్. ఓకే, సో మమ్మల్ గ్లాండ్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? ఆఫ్టర్ బేబీ డెలివరీ అయ్యాక బేబీస్కి ఫీడింగ్ చేయాలి, రైట్? బేబీస్కి ఫీడింగ్ చేయడం అనేది ఫీమేల్ క్యారెక్టరిస్టిక్గా కాదా? సో చూడండి, ఇన్ ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ మనం ఏమేమి కంప్లీట్ చేసాము? ఓవరీస్, ఇంటర్నల్ స్ట్రక్చర్, ఫస్ట్ ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్, యూటిరస్, వెజైనా. చెప్పా, వెజైనా ఇస్ కవర్డ్ బై హైమన్ లేయర్ అని. హైమన్ లేయర్ కూడా బయటికే కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ జెరటియల్లో పార్ట్ అది కూడా. సో ఎక్స్టర్నల్ జెరటీలియాలో వీ హ్యావ్ మోనస్ ప్యూబిస్. ఆఫ్టర్ దట్ బిగ్ ఫోల్డింగ్ టిష్యూస్ ఏంటవి? లేబియా మెజోరా. లేబియా మెజోరాకి కింద ఉండేటివి లేబియా మైనోరా. ఓకే, సో labia majora surrounded by vagina. Above the vagina having urethral opening. Urethral opening above having finger-like structure. That structure is clitoris. So below the vagina having again one whole type structure called anus. We have completed that. So external genitia over. Next, another important characteristic feature in females is mammary glands. What is that? Mammary glands. So how it is going to be milk produced and what are the structures is appearing in the mammary glands? Let's see. Okay, so now all females having variable fat tissues. Mammary glands lo fat tissue untundi. Fat tissue ni adipose tissue antam. Variable amount of fat tissues ఉంటాయి. గ్లాండులర్ టిష్యూ ఉంటుంది. ఏమేమి ఉంటుందంటే adipose tissue, another one, what ma? Glandular tissue. Clear? So see how the adipose tissue is there appears. This is the adipose tissue. Okay, adipose tissue. What is this? Mammary gland. So adipose tissue. After that, glandular tissue arranged 15 to 20 lobes. So this glandular tissue modified into 15 to 20 glandular lobes. సో ఈ గ్లాండ్యులర్ టిష్యూ ఎలా మోడిఫై అయింది? గ్లాండ్యులర్ లోబ్స్ లాగా మోడిఫై అయింది అనమాట. సో గ్లాండ్యులర్ లోబ్స్. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ గ్లాండ్యులర్ లోబ్స్ హ్యావింగ్ క్లస్టర్ లైక్ సెల్స్. So inside of the glandular cells having cluster type cells, this cluster type cells are called cluster laga oka grapes gutti laga anamata. Cluster type cells are called alveolus. This cluster like cells మీకు కనబడుతున్నాయా? ఈ cluster like cells ని ఏమంటామంటే alveolus. సో alveolus లోపల మీకు ఖాళీ ప్లేస్ కనపడుతుంది, రైట్? ఈ ఖాళీ ప్లేస్లో ఏం స్టోర్ అయి ఉంటుంది? మిల్క్ స్టోర్ అయి ఉంటుంది. సో alveoli స్టోర్స్ మిల్క్. క్లియర్? ఫ్రమ్ ద alveoli నుంచి, ఈచ్ alveoli నుంచి హ్యావింగ్ డక్ట్ ఒక డక్ట్ బయటకు వస్తుంది. సో ఈ డక్ట్ని ఏమంటాం? మమ్మరీ ట్యూబ్యూల్. This mammary tubules together going to be form mammary duct. Mammary or mammary duct. Okay, so ఒక్క నిమిషం అదేనా? Let's see ma. That's that only or not? Let's see. Mammary duct. Okay, clear. So mammary duct
అండ్ మమ్మల్ డక్ట్ అనొచ్చు, మమ్మరీ డక్ట్ అనొచ్చు. సో మమ్మల్ ట్యూబ్లు అన్నీ కలిసి ఇక్కడ ఏం ఫామ్ అయినాయి, లార్జ్ ట్యూబ్ ఏంటి అంటే మమ్మరీ డక్ట్. మమ్మరీ డక్ట్ దేంట్లోకి ఓపెన్ అవుతుందంటే ఇక్కడ వైట్ ట్యూబ్ ఉంటుంది, ఆ వైట్ ట్యూబ్లోకి ఓపెన్ అవుతుంది. ఆ వైట్ ట్యూబ్ని ఏమంటామంటే యాంపులా. ఏమంటాం, యాంపులా. యాంపులా మళ్ళీ ఒక డక్ట్లోకి ఓపెన్ అవుతుందమ్మా, చిన్న చిన్న స్మాల్ డక్ట్స్లోకి ఓపెన్ అవుతుంది. వీటిని ఏమంటామంటే లాక్టిఫెరస్. లాక్టిఫెరస్ ట్యూబ్యూల్స్. ఓకే, లాక్టిఫెరస్ ట్యూబ్యూల్స్. లాక్టిఫెరస్ ట్యూబ్యూల్స్ దేంట్లోకి ఓపెన్ అయ్యాయంటే నిపుల్. సో నిపుల్ నుంచే బేబీ అనేది మిల్క్ సక్ చేయడం జరుగుతుంది. సో బేబీ సక్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎబో లేయర్ని ఏమంటామంటే ఇక్కడ మమ్మల్ గ్లాండ్ పైన ఉన్న ఈ లేయర్ని ఏమంటామంటే ఏరియోలా. ఏరియోలా లేయర్, ఏరియోలా టిష్యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మమ్మల్ గ్లాండ్స్. సో బేబీ సక్ చేసినప్పుడు నిప్పుల నుంచి అనేది మిల్క్ అనేది సీక్రెట్ అవ్వడం జరుగుతుంది. మిల్క్ సీక్రెట్ అవ్వాలంటే ఏ హార్మోన్ కావాలి, విచ్ హార్మోన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద సిక్రేషన్ ఆఫ్ మిల్క్ చెప్పాలి. ఏం హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడే, సో ఆఫ్టర్ బేబీ డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ బాడీలో రిలీజ్ అయ్యి అప్పుడు మిల్క్ సెక్రెషన్ అనేది జరుగుతుంది. మమ్మల్ గ్లాండ్స్ నుంచి మిల్క్ సెక్రెషన్ జరుగుతుంది. చూడండి, మమ్మల్ గ్లాండ్స్లో వేరియబుల్ ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. ఆ ఫ్యాట్ టిష్యూ ఏమంటాం, అడిపోస్ టిష్యూ. ఏంటిది, అడిపోస్ టిష్యూ. సో వీ హ్యావ్ వేరియబుల్ ఫ్యాట్ టిష్యూస్, అడిపోస్ టిష్యూ. సో ఈ మమ్మల్ గ్లాండ్స్లో హ్యావింగ్ గ్లాండులర్ టిష్యూ. గ్లాండులర్ టిష్యూ లోబ్స్ లాగా మాడిఫై అయ్యింది, 15 to 20 లోబ్స్ లాగా మాడిఫై అయింది అనమాట. ఆ లోబ్స్ అన్నిటి లోపల ఏమున్నాయి, ఇలా క్లస్టర్ లైక్ సెల్స్ ఉన్నాయి. ఈ క్లస్టర్ లైక్ సెల్స్ని ఏమంటున్నాం, alveolus. ఓకే, alveolus. So inside of the alveolus only we have that milk. What is that milk? Milk storage ekkada మమ్మల్ గ్లాండ్ లోపల అంటే alveolus. So alveolus stores milk. So each and every alveoli release one small tubule. ఇలా ఒక్కొక్క alveoli నుంచి స్మాల్ ట్యూబ్స్ వస్తాయి అన్నమాట. ఈ స్మాల్ ట్యూబ్స్ని ఏమంటున్నాం, మమ్మరీ ట్యూబ్యూల్. ఏమనాలి, మమ్మరీ ట్యూబ్యూల్. ఈ మమ్మరీ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద డక్ట్ ఫామ్ చేస్తున్నాయి. రైట్, ఈ డక్ట్ని ఏమంటున్నాం, మమ్మరీ డక్ట్. ఏమనాలి, మమ్మరీ డక్ట్. మమ్మరీ డక్ట్ ఆర్ ఓపెనింగ్ ఇంటూ వైడ్ పార్ట్, ఒక వైడ్ పార్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఆ వైట్ పార్ట్ని ఏమంటున్నాం, ఒక వైడ్ పార్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఆ వైట్ పార్ట్ని ఏమంటున్నామంటే యాంపులా. Ampulla opens into again tubules. What are those tubules names here? Lactiferous tubules. So lactiferous tubules opening into the nipple. When the baby is sucking that nipple, milk is secreting from that nipple. Okay. One on mammary gland having that tissue. Which kind of tissue? Areola. Which hormone is useful for the secretion of milk, ma? Prolactin hormone. Prolactin hormone. Secrete milk. Clear? Clear. So see ma, in a female reproduction system, in yesterday's topic we learn about all the structures inside of the structures. What are they? Ovaries, two fallopian tubes, after that one uterus and one vagina. Clear? And these all the inside structures. These structures are not appear. Vagina is appears. Okay. Next, external genitalia also we can learn. What are those external genitalia parts? Mons pubis and chapali. Labia majora. Below the labia majora, labia minora. After that, vagina, urethral opening, finger-like structure, clitoris. Okay.
These are these are external genitalia. After that, we can learn that mammal glands. The mammal glands, we can learn that 15 to 20 glandular lobes. Inside of the glandular lobes, cluster-like cells. Cluster-like cells called alveolus. Alveolus stores milk. From each alveoli comes one tube, that mammal tube. After mammal tubes all together form mammal duct. Mammal duct opens into white part of the mammal gland, ampulla. Ampulla again opens into lactiferous tubules, into nipple. So by sucking of the nipple only milk going to be secreted. Which hormone is useful for the secretion of milk is prolactin hormone. So this is all about female reproduction system. సో మీరు ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టంలో వేయాల్సిన డయాగ్రామ్స్ ఏంటంటే మమ్మల్ గ్లాండ్ డయాగ్రామ్ వేయండి, ఫీమేల్ రిప్రొడక్షన్ డయాగ్రామ్, ఫీమేల్ రిప్రొడక్షన్కి సంబంధించిన డయాగ్రామ్ వేసే కదా ఆ డయాగ్రామ్ వేయండి. ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ అని రాయండి. దాని తర్వాత చెప్పిన వెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఏమేమి వెడ్డింగ్స్ రావాలి? ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యుటీరస్, వెజైనా, ఎక్స్టర్నల్ జెనటీలియా. ఎక్స్టర్నల్ జెనటీలియా చెప్పిన పార్ట్స్ నేమ్స్ అన్నీ. ఆఫ్టర్ దట్ మమ్మల్ గ్లాండ్స్ హెడ్డింగ్, మమ్మల్ గ్లాండ్ వేయాలి, దానికోసం రాయాలి ఫీమేల్ రిప్రొడక్షన్ డయాగ్రామ్ వేయాలి. ఇదంతా రాస్తాయి, ఈ హెడ్డింగ్స్ అన్నీ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి. సో క్లియర్. సో ఐ థింక్ మై వీడియోస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. కొంచెం క్వాలిటీగా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ కదా, కొంచెం టైం పడుతుంది, బట్ ట్రై చేస్తున్నా చాలా వీడియోస్ క్వాలిటీగా రావడానికి. ఐ థింక్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో నేను ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. సో మీ సపోర్ట్ కావాలి అంటే మీరు ఏదో కాదు, జస్ట్ ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి మేబీ ఈ వీడియోస్ యూజ్ అవుతుండొచ్చు, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.